గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి దివ్యంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అందులో ప్రధానంగా బుధగ్రహ యోగం 4లో అనుకూలంగా ఉంది. 3వ రాశిలో చంద్రుడు, శుక్రుడు శుభప్రదమైన ఫలితాలను ఇస్తున్నారు. మనోబలం అవసరం. విజయం సిద్ధించేంత వరకు కృషిని కొనసాగించండి. ఎక్కడ మానసిక విఘ్నానికి అవకాశం కల్పించకండి. నిరుత్సాహం చెందొద్దు. 3 గ్రహాలు ఉన్నప్పుడు మిశ్రమాత్మకమైన ఆలోచనలు ఉంటాయి. బుద్ధిబలం సహకరిస్తుంది. తెలివిగా ఆలోచించండి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చెడు విషయాలపై ఎక్కువగా దృష్టి నిలపద్దు. కాలాన్ని వృధా చేసుకోవద్దు. మంచిని ఏ విధంగా సాధించాలి, అందుకు అవసరమైన ప్రణాళికలు ఎలా సిద్ధం చేయాలి, మీరు చేస్తున్న ప్రతి పని ధర్మబద్ధంగా ఉండేట్టుగా చూసుకోవాలి. వ్యాపారంలో విజయం ఉన్నది. మీ కృషికి తగిన ప్రతిఫలం. 4వ రాశిలో ఉన్న బుధుడు యోగాన్ని ఇస్తారు. లాభాలుంటాయి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. ఆలోచనలకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించండి. ఆలోచనలకు మాత్రమే పరిమితమై కార్యాచరణ లోపిస్తే ఫలితం శూన్యమవుతుందని గమనించాలి. చాలామంది ఏం చేస్తారు, ఆలోచిస్తారు, దాన్ని కార్యాచరణలోకి తీసుకురారు. అది జాగ్రత్తగా చేయాలి. ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. ధనాదాయ మార్గాలు పెంచుకునే వీలు కలుగుతుంది. ఉద్యోగం చక్కగా ఉంది. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో బాధ్యతాయుతమైనటువంటి పనులు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా మనకు సంబంధం లేదులే అని అనుకోవద్దు. సంభాషణలో సౌమ్యత, శాంతము తొణికిసలాడాలి. వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ప్రశాంతంగా ఉండటం కోసమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయాలి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? అలాగే 4లో కుజగ్రహం ఉన్నది కాబట్టి కుజప్రీతిగా కొద్దిగా కందులు కుజగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి.